నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి పౌరుడు ఆందోళన చెందకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అతియాజ్. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని 100% ఓటింగ్ నమోదు చేయాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్. స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న దేవరకొండ మున్సిపల్ కమిషనర్. చెన్నూరులో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసుల తనిఖీలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే భాల్క సుమన్. ములుగు జిల్లాలో ప్రథమంగా మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఎలక్షన్ జరుగుతున్నాయని, ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించి శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ఆందోళన చెందకుండా మీకు నచ్చిన వారికి ఓటు వేసుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పిస్తుందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అతియాజ్ తెలిపారు. సో ములుగు జిల్లా కొత్త మున్సిపాలిటీ ఫస్ట్ టైం ఎన్నికలకి వెళ్ళబోతుంది. ప్రజలందరికీ మన సూచన ఏంటంటే ఎక్కువ సంఖ్యలో మీరు భాగస్వామ్యం చేసుకోండి. ప్రజాస్వామ్యంలో మనకి కలిగిన ఓటు హక్కుని వినియోగం చేసుకోండి. ఎన్నికలు శాంతియుతంగా ప్రజాస్వామికంగా జరగడానికి మనము జిల్లా యంత్రాంగం నుంచి అన్ని రకాల సౌకర్యాలు మనము క్రియేట్ చేసి ఉన్నాము. మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్ఏఎల్బి గారు నోడల్ అథారిటీగా దీని మీద ఆల్రెడీ అన్ని పనులు చేస్తూ ఉన్నారు. తర్వాత 20 పోలింగ్ స్టేషన్స్ కూడా అన్ని వెబ్కాస్టింగ్ పోలింగ్ స్టేషన్స్గా మనము గుర్తించాము. దాంట్లో 40 కెమెరాస్ మనము ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోలింగ్ బ్యాలెట్ అన్నింటినీ మనము స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేయడం జరుగుతుంది. తర్వాత కౌంటింగ్ డే రోజున క్యాండిడేట్స్ సమక్షంలో ఓపెన్ చేసి కౌంట్ చేయడం జరుగుతుంది. సార్, భద్రతకు సంబంధించి దాదాపు 150 పీపుల్ పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంది. దానికి ప్రాపర్ బందోబస్తు ప్లాన్ ఆల్రెడీ మన ఎస్పీ గారు చేసి ఉన్నారు. మనము వెహికల్స్ కూడా వెళ్ళడానికి మన పోలింగ్ పార్టీ మెన్ అండ్ మెటీరియల్ సురక్షితంగా వెళ్ళడానికి రావడానికి మనం వెహికల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అందరూ ఓటర్లకి ఒకటే విజ్ఞప్తి, ఎక్కువ సంఖ్యలో మీరు పార్టిసిపేట్ అవ్వండి. మనకి ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటర్ హక్కుని ప్రాపర్గా మీరందరూ వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని 100% ఓటింగ్ నమోదు చేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ, వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి భయం, పక్షపాతం, ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీ ప్రాంతాలైన మెదక్, రామాయంపేట్, తూప్రాన్, నర్సాపూర్ ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, రేపు 11th ఫిబ్రవరి నాడు మా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మనకి పోలింగ్ ఈ 4 మున్సిపాలిటీల పరిధిలో ప్రారంభం అవుతూ ఉంది. మరి ఈ పోలింగ్లో ఎవరెవరైతే 4 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 100% పోలింగ్ నమోదయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బాధ్యతగా కూడా మనం పోలీసు సిబ్బందిని ఇంకా ఎక్కువ మందిని కూడా అక్కడ పెట్టడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా మనము సీసీటీవీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ ద్వారా అన్నింటినీ కూడా మనం పరిశీలించడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఏ విధమైన భయాందోళనకు గురి కాకుండా, ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున 100% ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి పోయిన పంచాయతీ ఎలక్షన్స్లో సుమారుగా మెదక్ జిల్లా వ్యాప్తంగా 90% పోలింగ్ నమోదైంది. మరి ఈసారి అర్బన్ ఓటర్స్, సో మున్సిపాలిటీలో ఉన్న ఓటర్స్ ఏవి కూడా తక్కువ తినకుండా మరి 90 కాదు 100% ప్రతి ఒక్కరు కూడా రావాలని కూడా మరొకసారి మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ, మెదక్, రామాయంపేట్, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జనగామ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్ తెలిపారు. ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. రేపు 11వ తారీఖు మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. జనగామ మరియు ఖన్పూర్ మున్సిపాలిటీలో
ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. సో ఈ జనగాం మున్సిపాలిటీలో 30 వార్డ్స్ మరియు ఘన్పూర్ మున్సిపాలిటీలో 18 వార్డ్స్లో ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ అనేది రేపు ప్రారంభం అవుతుంది. కాబట్టి దయచేసి ఓటర్స్ అందరూ తమ ఓటు హక్కును వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ట్రైన్డ్ పోలింగ్ పర్సనల్స్, పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ మరియు పోలింగ్ సామాగ్రి అంతా కూడా డిస్పాచ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇష్యూస్ లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా వెబ్కాస్టింగ్తో పాటు మైక్రో అబ్జర్వర్స్ మరియు పోలీస్ మున్సిపాలిటీలో 18 వార్డ్స్కి సంబంధించి రేపు మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఎలక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఓటర్స్ అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తమ ఓటర్ ఐడి కార్డ్ లేకపోయినా ఆధార్ కార్డ్ ఆర్ 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్, బ్యాంక్ అకౌంట్ ఉన్న పాస్బుక్స్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్తో మీరు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సో దయచేసి ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు వెళ్లకుండా ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో భాగస్వామి అవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని జరగనున్న 2వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సామగ్రిని తరలిస్తున్నారు. ప్రతి కేంద్రంలో మౌలిక సదుపాయాలు, వెబ్కాస్టింగ్ కల్పించామని, ఓటర్లు స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 40 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 40 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 40 మంది పీఓలు, 40 మంది ఏపీఓలు, 120 మంది ఓపీఓలు విధుల్లో పాల్గొంటున్నారు. వీటికి అదనంగా 200 మంది పోలీస్ సిబ్బంది కూడా విధుల్లో పాల్గొంటున్నారు. దేవరకొండ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 40 వార్డులకు గాను 23,830 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు రేపు. కాబట్టి ఓటర్ మహాశయులందరికీ కూడా నా విజ్ఞప్తి అంటే అందరూ కూడా విధిగా ఓటింగ్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. బూత్కు 5, 40 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి బూత్కు 5, ఒక పీఓ, ఒక ఏపీఓ, 3 ఓపీఓలు, 40 పోలింగ్ స్టేషన్లకు మొత్తం 200 మంది విధుల్లో పాల్గొంటారు. చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకుడు మల్లేశం గౌడ్ ఇంట్లో జరిగిన ఎన్నికల అధికారులు, పోలీసుల తనిఖీలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా ఖండించారు. మంత్రి వివేక్ ఆదేశాల మేరకే అధికారులు సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో మంత్రి క్యాంపు కార్యాలయంలో తనిఖీలు ఎందుకు జరగడం లేదంటూ ప్రశ్నిస్తూ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు గెలిస్తే ఇంకేం చేస్తారు? ఉంచుతారా? రామకృష్ణాపూర్ను, చెన్నూరును ఆలోచించమని నేను ఈ 2 పట్టణాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్లకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడమే సరైనది, వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలి ఓటు అనే ఆయుధంతో అని చెప్పి నేను చెన్నూరు, కేతన్పల్లి మున్సిపాలిటీల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇది ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటి సామెతను గుర్తు చేస్తా ఉంది. ఓటమి భయంతోనే మా అభ్యర్థులను బైండ్ ఓవర్ చేయడం గానీ, మేమున్నటువంటి ఇండ్ల మీద, మా అభ్యర్థుల ఇండ్ల మీద రైడ్ చేయడం గానీ, ఈ రకమైనటువంటి కేసెస్ చాలా సీరియస్ ఉంటాయి. ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఇటువంటి మంత్రి గారికి ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలు చేసింది పోయింది, ఇప్పుడు దౌర్జన్యాలకు కూడా దిగుతా ఉంది. కాబట్టి ఇక్కడ మా కార్యకర్తలు కొంచెం కోపంకి వచ్చినా కూడా మా కార్యకర్తలందరినీ సముదాయించి, ఇంకా చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తామంటే వద్దు, మీ వార్డులలోనే మీరు ఉండండి, అవసరం లేదని చెప్పి సముదాయించి అందరినీ వాళ్ళు రైడ్ చేసుకోవడానికి కూడా మేము సహకరించినాం, మేము కోఆపరేట్ చేసినాం. సో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మేమేమి ఇట్లా ప్రవర్తిస్తా ఉన్నాం. బాధ్యతను విస్మరించి మంత్రి స్థాయిలో ఉండి ఓటమి భయంతో చెన్నూరులో, కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈ రకమైనటువంటి దురాగతాలకు మంత్రి తెగబడతా ఉన్నాడు. రాష్ట్ర ప్రజానీకం అంతా దీన్ని గమనించాలి, చెన్నూరు నియోజకవర్గ ప్రజానీకం కూడా దీన్ని గమనించాలి. ఓటు అనే ఆయుధంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తాను. గత 5 సంవత్సరాల్లో గడ్డి అన్నారంలో సుమారు 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వరరెడ్డి తెలిపారు. కార్పొరేటర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అభివృద్ధి లక్ష్యంగా ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ రోజు 70 లక్షలతో చేపట్టే కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కోదండరామ్ నగర్లో ఉన్నాం. సుమారు 73 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ పనులు చాలా కాలం నుంచి రిక్వెస్ట్లు ఉండే పెండింగ్లో ఉన్న ఈ యొక్క పనులకి ఈరోజు పెద్దలందరి సమక్షంలో కాలనీ అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, మరి మాజీ కార్పొరేటర్ పెద్దలు వెంకటేశ్వరనిచ్చి నన్ను ముందుకు నడిపినందుకు మళ్ళొకసారి గడ్డనారం డివిజన్ ప్రజానీకాన్ని అందరికీ సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దాంట్లో ఇప్పుడు చెప్తే సరిపోదు సమయం కాబట్టి
అందరు కూడా మీ ద్వారా అందరు కూడా పేరు పేరున కోటి కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలానే మీ అందరి ఆశీర్వాదాలు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పథకం క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుందో పరిశీలించేందుకు టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్రెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రశాంతి హిల్స్ డివిజన్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు రేషన్ దుకాణాలను సందర్శించి లబ్ధిదారులకు అందుతున్న బియ్యం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి పథకం అమల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అంటూ ఆరా తీశారు. లెనిన్ నగర్ లో పలు సమస్యల పైన పర్యటిస్తున్నటువంటి సందర్భంలో కొన్ని మా దృష్టికి రేషన్ షాపుల్లో ముఖ్యంగా కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అందుకే రేషన్ షాపుల్లో తనిఖీలో భాగంగా ఇక్కడ ఈ విధంగా మీతో మాట్లాడడానికి నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ షాపుల్లో ప్రతి ఒక్కరికి సన్న బియ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. రేవంత్ రెడ్డి అన్న గారు వారి ఆదేశాల మేరకు మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యాన్ని తినబెట్టాలన్న సంకల్పంతో సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రతి నెల మాకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా రవినాయక్ అన్న కావచ్చు, మా శివన్న గారు కావచ్చు, ఇక్కడ స్వామినాయక్ అన్న గారు కావచ్చు, మన తిరుపతి అన్న కావచ్చు, ఇక్కడ ఉన్న మా వంశీ గారు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఎప్పుడు పడితే అప్పుడు మేము తనిఖీలు చేస్తాం. అందరికీ సన్న బియ్యముతో పాటు ఏవైతే ఇవ్వాలని నిర్ణయం ఇచ్చిందో గవర్నమెంట్, ఆ నిర్ణయం ప్రకారం మీరు అందరూ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. పాతబస్తీ చంద్రనగుట్టలోని స్వయంభూ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ పూజారి కంజర్ల ప్రతాపాచార్యుల పర్యవేక్షణలో స్వామివారు అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీగా ఈ సంవత్సరం చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ రౌతు గోపి, డిఐ రామస్వామి, ఎస్ఐలు సిబ్బంది కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ గౌడ్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రేపు కొండపైన స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క పాత్రులు జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, గోవింద గోవింద, కేశవ భగవానికి జై. షేలింగంపల్లి డివిజన్ తారానగర్లోని తులసాభవాని అమ్మవారికి షేలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ బీకే రాజశేఖర రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ బాల వైద్య నిపుణులు డాక్టర్ గొడ్లూరు సురేంద్రబాబు రచించిన 18 ప్రిన్సిపల్స్ ఫర్ సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్ పుస్తకాన్ని హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో ఎన్టీఆర్ కళావేదికలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి లక్ష్య సాధనకు మార్గనిర్దేశకం చేసి ఈ పుస్తకం పరీక్షా వ్యూహాలు, జ్ఞాపక శక్తి పెంపు, ఆరోగ్య అలవాట్లపై ఉపయోగకరమైన సూచనలు అందిస్తుందని ఆయన తెలిపారు. డాక్టర్ అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఇది చాలా రోజుకు 1 గంట 2 గంటలు 4 గంటలు కూడా పని చేయకుండా బతికే చాలా మంది జీవులు ఉన్నారు లోకంలో. వాళ్ళు రాసేటటువంటి పని ఇది అని అనుకున్నాను. కానీ డాక్టర్ అంటే చాలా మాకంటే ఎక్కువగా బిజీగా ఉండేటటువంటి ఒక వ్యక్తి, ఒక డాక్టర్ ఒక మంచి పని చేసినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అయితే నాకు కొంచెం అత్యాశ ఏంటంటే, నిజానికి ఖచ్చితంగా అనుకుంటున్న సందర్భంలో
ఒక అమర్త్య సేన్ గురించిన కథ నాకు బాగా ఇష్టంగా గుర్తొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆయన ఎక్కడ చదువుకున్నాడు అంటే బెంగాల్లో స్టార్ట్ చేశాడు. బెంగాల్లో స్టార్ట్ చేసి బెంగాలీ లాంగ్వేజ్ లో స్టార్ట్ చేసి తర్వాత ఆయన ఒక నోబెల్ బహుమతికి ఎకనామిక్స్ లో నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి కింద మారాడు. వాళ్ళ మదర్ వాళ్ళ కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి రవి సింగ్ ఆయన కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులకు జరిగే అన్యాయాలపై ఈ నెల 12వ తారీఖు దేశవ్యాప్తంగా బంద్ ప్రకటిస్తున్నట్లు అన్ని పార్టీలు ఈ బంద్కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు మా కార్యాలయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలకి 4 భాగాలుగా చేసేసి కార్మికులకి వ్యతిరేకంగా చట్టాలు తెచ్చే ప్రయత్నం చేస్తుందో, మరి ఈరోజు దేశవ్యాప్తంగా 12వ తారీఖు 12th రోజు ఆల్ పార్టీస్ బిఎంఎస్ తప్ప అన్ని పార్టీలు అలా ఏదైతే 29 చట్టాల తెచ్చి 4 భాగాలు చేసి 4 కోడ్లుగా తెచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వము చట్టం తెచ్చిందో దానికి వెంక తీసుకునే వరకు ఈ పోరాటం అనేది ఆగది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నడిచే పోరాటం కాబట్టి ఖచ్చితంగా ఇది వెనక తీసుకునే వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తాం. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ 6వ వార్డు నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ నాయకులు విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. 6వ వార్డు సభ్యుడు మహాదేవ్ మరణంతో ఆ వార్డులో ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎవరైతే బాధిత కుటుంబం ఉందో సమగ్రంగా ఎంక్వైరీ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయండి. దోషులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని చెప్పండి. అంటే రేపు పోలింగ్ రోజు ముందు ఇలా జరగడం ఎట్లా చూస్తారు ఈ యొక్క కోణాన్ని? దీంట్లో ప్రభుత్వం సీఎం గారి జిల్లా అమలాపురంలో పీగనవరం నియోజకవర్గం అంబాజీపేటకు చెందిన సహారా బాధితులు జిల్లా కలెక్టర్ ఎదుట నిరసన చేపట్టారు. సహారా ఇండియాలో భారీ మొత్తాల డిపాజిట్లు చేసి మోసపోయామని బాధిత మహిళలు కన్నీరు పరితమయ్యారు. పిల్లల పెళ్లిల కోసం కోట్ల రూపాయల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినప్పటికీ పరిపక్వత గడువు పూర్తయినా తమ ఖాతాలకు చెల్లింపులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాధికారులు వెంటనే స్పందించి సహారా యాజమాన్యంతో చర్చలు జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. మేము రూపాయి కష్టపడి సంపాదించుకుని మా పిల్లల కోసము మా చదువుల కోసము రూపాయి జాగ్రత్తగా పెట్టుకుని 2022 సంవత్సరంలో 2022 సంవత్సరంలో నేను డిపాజిట్లు చేసి ఉన్నాను. నాకు ఈ రోజు వరకు 5-6 లక్షల రూపాయలు రావాల్సి ఉన్నది. కానీ సహా ఇండియా వారు ఇంతవరకు కూడా ₹1 స్పందించకుండా నన్ను మోసం చేసినారు. అంచేత మా యందు దయ ఉంచి మా రూపాయలను మాకు ఇప్పించవలసిందిగా ఇండియా వారిని కోరుకుంటున్నాము. అది విషయం. దాచుకుంటే 2003లో మేము మా పిల్లలు తీసుకున్నామండి. అదే ప్రకారంగా పిల్లల్ని కొడుకులు మీరు కూడా పాల డబ్బులు రాసుకుంటారా మరి చాలా ఇబ్బంది పడిపోతారంటే నాకు 2 కొడుకులు 2 కూతురునండి. ఆ సొమ్ము కూడా అంతా ఇందులోనే పెట్టామండి. తీరపు పిల్లలతో మొత్తం అందరినీ కూడా అదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. డిపాజిట్లోనే ఎంత అమౌంట్ రావాలండి మీకు? సుమారు ఇంచుమించుగా ఒక 1500-2000 డిపాజిట్లు ఉంటాయి. కొంచెంగా 90 కోట్ల వరకు అమౌంట్ ఉంటుందని ఏజెంట్ల ద్వారా తెలిసింది నాకు. కావున మీరు అందరూ కలెక్ట్ చేసుకుని ఈ అమౌంట్ని ప్రతి కస్టమర్కి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అందులో నాది కూడా అమౌంట్ ఉంది కాబట్టి నా అమౌంట్ కూడా నాకు రావాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా బాలితంగర్లో 111వ డివిజన్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్గా పదవీకాలం ముగిసిన సందర్భంగా స్థానిక వాసులు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెను సెలవుతో పాటు వినూత్నంగా పండ్లహారం వేసి ఘనంగా గౌరవించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో 2వ టర్మ్లో మొత్తం 10 సంవత్సరాల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, ప్రజలకిచ్చిన మాట ప్రకారం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరమేశ్ యాదవ్, భాస్కర్, పెద్దరాజు, కొండల్ దేవేంద్రాచారి, నరసింహ, మహేష్ గౌడ్, రాకేష్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజుకి 111 డివిజన్ భారతీ నగర్ కార్పొరేటర్ లాగా నేను 10 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. దానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన ప్రామిసెసే కాకుండా దానికంటే కూడా ఆల్మోస్ట్ 100% ఎక్కువ మేము ఫెసిలిటీస్ ఇవ్వగలిగినాం భారతీ నగర్కి.
దాని గురించి నిజంగా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. ఎందుకంటే ప్రామిస్ అప్పుడు అందుబాటులో ఉంటుంది. మెయిన్గా ఏంటంటే భారతీ నగర్ అంటే అందరు కూడా BHEL రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళందరికీ కూడా మేము ఎప్పటికప్పుడు వాట్సాప్లలో కూడా రెస్పాండ్ అవుతూ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నాకు మా మహిళల సపోర్ట్ చాలా ఉంది భారతీ నగర్లో. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నిజంగా హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇక్కడితోనే అయిపోయినట్టు కాదు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఆదర్శ్ ముందు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నారాయణపేట జిల్లాలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్ గ్రామానికి చెందిన మహాదేవప్ప బీజేపీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మహాదేవమ్మ భార్య సత్యమ తీవ్ర ఆరోపణలు చేసింది. సోషల్ మీడియాలో ప్రత్యర్థుల వేధింపులు, అవమానకర ప్రచారాల కారణంగానే భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. నేనే గెలుస్తా, ఓట్ల మాత్రం నేను జీవితంలో ఓడిపోను, నేనే గెలుస్తా, నాదే ఫస్ట్ నంబర్ ఉంది, నేనే గెలుస్తా. బీజేపీకి ఫుల్ పవర్ ఉంది, ఆడ చూసి అదే వస్తుంది అందరి నోట్లలో, నేనే గెలుస్తా. గెలిచిన కూడా నన్ను పెట్టారు, నాకు ఒత్తిడి పెట్టిండ్రు, నన్ను బెదిరిస్తున్నారు, ఏమేమో మ్యాటర్లు పెడుతున్నారు ఫోన్లు అన్నాడు. అవి ఎవరో పెడుతుంటారు బెదిరిపు, నాకు అది ఇస్తాడు డూసు. ఎవరైనా ఊరోళ్ళు ఎవరైనా తాగుతులు పెడుతుంటారు, అట్లా బయటమా ఎవరు చెడ్డోడు కాదు. ఊర్లో మనకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి మనం దాంట్లో పోయినాము, లేకుంటే మనం ఏం కోతుంటామప్ప, మన అంత భయం ఉన్నాడు ఏం కోతివని కూడా అన్నాం సారు. లేదమ్మా నేను ఇట్లా చేస్తారని తెలియలేదు, నేను నమ్ముకొని ఊరిని నమ్ముకొని వచ్చిన, నేను మనకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి నేను వచ్చిన అన్నాడు. అదే అన్నాడు సార్, ఇంకా ఏం తెలియదు. గెలుస్తామైతే నేనే పక్క గెలుస్తాను కూడా చెప్పిండు, భయపడదే లేదు. గెలుస్తాడు మళ్ళీ నన్ను భయపెట్టిస్తున్నారు అన్నారు. రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని రంగంపేట మండల UTF అధ్యక్షుడు ఎం గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా CPS రద్దు, మెమో 57 అమలు, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మండలంలోని ఉపాధ్యాయులంతా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా తమ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో HMV పార్థసారథి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రంగంపేట మండలం UTF శాఖ తరఫున మా డిమాండ్లను చెప్తున్నాం. గణేష్, రంగంపేట UTF శాఖ అధ్యక్షుడు, స్కూల్ అసిస్టెంట్. PRC కమిషన్ చైర్మన్ని వెంటనే నియమించాలని, అలాగే CPSని రద్దు చేయాలని, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని UTF తరఫున ఈ పోస్ట్ కార్డు ఉద్యమం మేము చేస్తున్నాము. రంగంపేట మండల శాఖ తరఫున మేము ఈ ఉద్యమం చేస్తున్నాం. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 15న హన్మకొండ హయగ్రీవాచారి మైదానంలో జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏరుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్లో జరిగిన విలేకరుల సమావేశంలో యోగా గురువు ప్రభుజీ, VHP నాయకులు, ఇండస్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని మహాశివరాత్రి సాంస్కృతిక సమ్మేళన గోడపత్రికను ఆవిష్కరించారు. హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ. ప్రముఖంగా కాకతీయ సామ్రాజ్యంలో విలసిల్లినటువంటి ఈ ఓరుగల్లు నగరం శైవక్షేత్రంగా విరాజిల్లుతూ అనేక మంది యొక్క ఆధ్యాత్మిక వికాసం. ప్రముఖ కవి, రచయిత తన మాటలతో, తన పోరాట పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, శాసన మండలి సభ్యులు, విప్పు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారి చేత తెలుగు సాహిత్య కళావయవం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వ విశిష్టత. డీసీపీ కార్యాలయం వద్ద ఎరగల మహాదేవ మరణానికి న్యాయం కోరుతూ చేపట్టిన నిరసన సందర్భంగా శ్రీవాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివాసుల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా కాలం అనుమానాలుగా ఉన్నాయని ఆమె విమర్శించారు. యువ గిరిజన నాయకుడు, బీజేపీ వాడు 6వ అభ్యర్థి ఎరగల మహాదేవప్ప రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులకు గురయ్యారని కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై సమగ్రంగా, పారదర్శకంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయ మాఫియాని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. చట్టం ఎవరికి చుట్టము కాదు అని చెప్పి నిరూపించుకునే సమయం ఆసన్నమైనది. మున్సిపల్ కార్పొరేషన్ లో మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డులో ఎరకల మహాదేవ్ అని చెప్పి నిజాయితీ గల మా బీజేపీ కార్యకర్తను ఈ రోజు కాంగ్రెస్ మాఫియా చేసిన హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళపైన తక్షణమే
చర్య నిజాయితీగా పనిచేసే మీరైతే, నిజంగా మీరు ఫ్రెండ్లీ పోలీసే అయితే ఇప్పుడు కాంగ్రెస్ మక్తల్లో చేసిన తప్పుని మీరు ఇప్పుడే సీరియస్ గా తీసుకొని వాళ్ళపైన చర్య తీసుకోండి, తక్షణమే వాళ్ళను అరెస్టులు చేయండి. అంతేకాని మేము నిజాయితీగా పని చేస్తుంటే మా పైన బెదిరింపులు చేస్తే మాత్రం బీజేపీ ఏ రోజు కూడా ఊరుకోదు. ఎవరినైనా సరే, రేవంత్ ఖాన్ అయినా సరే, రేవంత్ ఉద్దీన్ అయినా సరే, ఎవరినైనా సరే రోడ్డు మీదకి తీసుకొచ్చే వరకు బీజేపీ కార్యకర్తలం ఊరుకోము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి పౌరుడు ఆందోళన చెందకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అతియాజ్. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని 100% ఓటింగ్ నమోదు చేయాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్. స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న దేవరకొండ మున్సిపల్ కమిషనర్. చెన్నూరులో బీఆర్ఎస్ నేతల ఇండ్లలో పోలీసుల తనిఖీలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే భాల్క సుమన్. వీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.